హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్విచ్ బోర్డ్ కనెక్షన్స్. అండ్ ఇది వచ్చేసి నా ప్రీవియస్ వీడియోతో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అందులో ఏంటంటే 5 పిన్ సాకెట్ వాడాను. ఇందులో వచ్చేసి నేను ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ వాడుతున్నాను. సో దీన్ని రెగ్యులేటర్ అంటారు, డిమ్మర్ అంటారు. సో ఏదైనా లాంగ్వేజ్ సేమే. ఇది వచ్చేసి ఫ్యాన్ని మన స్పీడ్ రెగ్యులేట్ చేసుకోవడానికి వాడతారు ఫైనల్గా. అండ్ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే దీని ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఫ్యాన్కి ఎలా వాడతారు అండ్ రెగ్యులేటర్ ప్రిన్సిపల్ అనేది ఏంటనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే పైన సజెషన్లో వస్తుంది, అక్కడ చూడొచ్చు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలోకి మనకి కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఒక 4 ప్లేట్ మాడ్యూల్, ఒక ఇండికేటర్, ఒక స్విచ్ అండ్ ఒక రెగ్యులేటర్. సో ఈరోజు మనం కంప్లీట్గా వీటితోటి ఈ వైరింగ్ బోర్డ్ అనేది కంప్లీట్ చేసాము. సో బిఫోర్ దీన్ని కనెక్ట్ చేసే కంటే ముందు అసలు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో అనేది చెక్ చేద్దాం. సో సర్క్యూట్ డయాగ్రామ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి సర్క్యూట్ బోర్డ్ ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది. సో ఇందులో ఏంటంటే మనం ఒక ఇండికేటర్ వాడుతున్నాము, ఒక స్విచ్ వాడుతున్నాం అండ్ ఒక రెగ్యులేటర్ వాడుతున్నాము. సో ఈ కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకి ఇందులో కావాల్సింది 2 ఫేజ్లు. ఈ ఇండికేటర్ గ్లో అవ్వడానికి ఒక ఫేజ్ కావాలి అండ్ ఈ స్విచ్లో సప్లై రన్ అవ్వడానికి ఒక ఫేజ్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తుంది ఫేజ్. సో ఈ విధంగా ఫేజ్ తీసుకుంటాము. సో ఇది వచ్చేసి ఫేజ్ ఇండికేట్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ రెగ్యులేటర్కి 2 టర్మినల్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా రెగ్యులేటర్కి 2 టర్మినల్స్ ఉంటాయి. అందులో ఒక టర్మినల్ వచ్చేసి ఫేజ్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో ఈ ఫేజ్ అనేది ఈ స్విచ్ నుంచి డైరెక్ట్ ఈ రెగ్యులేటర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఒకటి ఈ ఇంకో టర్మినల్ వచ్చేసి సపోజ్ ఫ్యాన్ అనుకోండి, ఇది సో ఫ్యాన్లో ఒకటి న్యూట్రల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన సప్లై ఈ స్విచ్ త్రూ వెళ్ళి ఈ రెగ్యులేటర్లో ఫ్లో అయ్యి ఇక్కడికి ఫేజ్ వెళ్ళిపోతుంది ఫ్యాన్లోకి. అండ్ ఇక్కడ న్యూట్రల్ అవసరం ఉంటుంది ఫ్యాన్కి. సో ఏంటంటే ఫ్యాన్కి ఒక న్యూట్రల్ కావాలి అండ్ మన ఇండికేటర్కి ఒక న్యూట్రల్ కావాలి. సో ఈ రెండింటికి ఒక న్యూట్రల్ ఇలా యాడ్ చేస్తున్నా. సో న్యూట్రల్ని బ్లాక్తో ఇండికేట్ చేయాలి కానీ కంప్లీట్ అయిపోయింది. సో ఇది న్యూట్రల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఈ విధంగా మనం ఇచ్చిన సప్లై ఇక్కడ నుంచి ఇండికేటర్కి వెళ్ళి అండ్ ఇండికేటర్ నుంచి ఫేస్ స్విచ్కి వెళ్తుంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్కి వస్తుందో ఇక్కడ నుంచి ఫేస్ ఈ రెగ్యులేటర్కి వెళ్ళి ఈ రెగ్యులేటర్లో జరిగే వర్క్ నుంచి ఈ ఫేస్కి వెళ్తుంది, అంటే ఫ్యాన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన న్యూట్రల్ వల్ల ఈ ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. అసలు రెగ్యులేటర్ ప్రిన్సిపల్ అనేది ఏంటనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇందులో ఏంటంటే రెగ్యులేటర్లో జరిగే ప్రతి పారామీటర్ నేను ఇన్వాల్వ్ చేయలేను, ఎందుకంటే అందులో వచ్చేసి ట్రయాక్ వాడతారు, రెసిస్టర్స్ చాలా వాడతారు. కానీ అందులో జరిగే బేసిక్ ప్రిన్సిపల్ మన నార్మల్ పర్సన్కి అర్థం కావాల్సింది ఏంటంటే అది వచ్చేసి హోమ్స్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే విఐఆర్. సో ఏంటంటే హోమ్స్లా ప్రకారం ఎప్పుడైతే కరెంట్ పెరుగుతుందో రెసిస్టెన్స్ తగ్గుతుంది అండ్ ఎప్పుడైతే కరెంట్ తగ్గుతుందో రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ మన రెగ్యులేటర్లో చూసుకుంటే ఈ ఆఫ్ అనే పొజిషన్లో రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి 1కి మూవ్ చేస్తామో అప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుద్ది. సో దీనికి సింపుల్గా నేను వాల్యూస్ వేసి చూపిస్తాను ఇప్పుడు. సో మనకు ఒక ఎక్విప్మెంట్ రన్ అవ్వాలంటే రేటెడ్ కరెంట్ ఉంటే మాత్రమే రన్ అవుతుంది, రేటెడ్ కరెంట్ లేకపోతే అది రన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రేటెడ్ కరెంట్ ఉంటేనే ఎక్విప్మెంట్ రన్ అవుతుంది కాబట్టి సో I = V/R. సో మనకి డొమెస్టిక్ వోల్టేజ్ ఎంత 230 volts. సపోజ్ ఇక్కడ 500 హోమ్స్ ఉందా అనుకుందాం, అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది 0.46 amps. సో నెక్స్ట్ సేమ్ ఇదే 230 volts 400 హోమ్స్తో ఎంత ఉంటుంది 0.57. అంటే ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ తగ్గిందో కరెంట్ వాల్యూ అనేది పెరిగింది. సో అదేవిధంగా 230 voltsకి 300 ohms రెసిస్టర్ ఉంటే అప్పుడు ఎంత ఉంటుంది 0.76 amps. నెక్స్ట్ వచ్చేసి 230 volts బై, అంటే ఇదేంటంటే నేను ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ 500 homes అని చూపించాను. నెక్స్ట్ 1 దగ్గర 400 homes ఉందనుకుందాం, ఇక్కడ 300 ohms.
ఇక్కడ 200 ohms. సో అప్పుడు ఎంత ఉంటుంది 1.15 amps. సో నెక్స్ట్ ఒక 100 ohms తీసుకుందాం. సో 230/100 ఈజ్ ఈక్వల్ టు 2.3 amps. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఎప్పుడైతే ఇక్కడ 500 ohmsతో ఉందో అప్పుడు వచ్చేసి 0.46, అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ తిరిగేంత కరెంట్ లేదు ఇక్కడ. సో ఎప్పుడైతే దీన్ని 1కి మూవ్ చేసామో అంటే 400 ohms దగ్గర 0.75 అంటే ఫ్యాన్ మూవ్ అవ్వడానికి ఎంతో కొంత కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అయింది ప్రీవియస్ కంటే. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ కొంచెం తిరగడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఈ 3rd, 4th, 5th అనే దాని ప్రకారం వెళ్తే మనకి ఫైనల్ పొజిషన్కి వచ్చేసి సపోజ్ ఫ్యాన్కి 2.3 amps కావాలంటే సో ఇక్కడ వచ్చేసి సో ఈ పాయింట్ దగ్గర 100 ohms ఉందనుకుందాం, అప్పుడు వచ్చేసి కరెంట్ వచ్చేసి 2.3 amps. సో ఏంటంటే ఫ్యాన్ తిరగడానికి ఈ మాత్రం కరెంట్ చాలు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఈ రేటెడ్ కరెంట్ అనేది ఈ రెగ్యులేటర్ వల్ల అటైన్ అవుతుందో అప్పుడు ఫ్యాన్ అనేది కంప్లీట్ ఫాస్ట్నెస్గా తిరుగుతుంది. సో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం మనం ఇప్పుడు ఏమవుతుంది అనేది. సో ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు మనకు వచ్చేసి 4 plate మాడ్యూల్ ఇవన్నీ అసెంబుల్ చేసేద్దాం. సో నా ఫస్ట్ వీడియో వచ్చేసి స్విచ్ బోర్డ్ కనెక్షన్ బేసిక్స్. సో ఎవరైనా చూడాలనుకుంటే అది సజెషన్లో ఉంటుంది, సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సో కనెక్షన్స్లోకి వెళ్ళిపోతే సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఈ రెండింటికి కనెక్షన్, సో ఈ పాయింట్ రెండింటికి కనెక్షన్స్ ఇచ్చేసేయాలి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఈ రెండింటికి కనెక్షన్, అండ్ ఇక్కడ ఒక ఫేస్ దీనికి కావాల్సిందే. సో ఇది వచ్చేసి ఈ కంప్లీట్ ఫేస్ కనెక్షన్, ఈ పార్ట్ వచ్చేసి ఈ కంప్లీట్ ఫేస్ కనెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్ నుంచి ఈ రెగ్యులేటర్ కనెక్షన్, సో దానికి ఈ టర్మినల్ వాడదాం. అండ్ ఏంటంటే ఎప్పుడైతే కనెక్షన్స్ చేస్తుంటామో ఒకసారి లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఈ కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ కనెక్షన్ వచ్చేసి ఈ రెడ్ వైర్తో ఇండికేట్ చేసింది, అండ్ ఇక్కడ స్విచ్ నుంచి రెగ్యులేటర్కి ఈ కనెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫేజ్ ఇదంతా ఫ్లో అయ్యి ఈ రెగ్యులేటర్లో నుంచి ఫ్యాన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఫ్యాన్ వాడలేం కాబట్టి నేను ఏంటంటే ఒక హోల్డర్కి లైట్ కనెక్ట్ చేసి వాడతాను. సో హోల్డర్ని ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నాను, అండ్ ఇది ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం టేప్ వేసిద్దాం. ఏంటంటే ఇన్సులేషన్ లేకపోతే ఫర్దర్ షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఫేస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కంప్లీట్ న్యూట్రల్ వచ్చేసి 2 పాయింట్స్ దగ్గర అవసరం. సో ఈ న్యూట్రల్ వచ్చేసి ఒకటి ఫ్యాన్ నుంచి ఇండికేటర్కి అండ్ ఇండికేటర్ నుంచి అవుట్. సో ఇక్కడ ఏంటంటే సో ఫ్యాన్ పాయింట్ నుంచి డైరెక్ట్ ఇండికేటర్కి అండ్ ఇండికేటర్కి ఒక అవుట్పుట్ ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తాం. సో ఈ విధంగా కంప్లీట్ మన సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ కావాలంటే. సో ఈ ఫేస్ పాయింట్ వచ్చేసి ఈ వైర్ ఏదైతే ఉందో ఈ ఫేజ్, సో అది ఇలా వచ్చేసి ఈ స్విచ్ కనెక్ట్ అయిపోయింది ఇండికేటర్ నుంచి స్విచ్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండికేటర్ నుంచి ఒకటి టెర్మినల్ ఫేస్కి కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ పాయింట్, సో ఇదేంటంటే ఫ్యాన్ పాయింట్కి వెళ్ళిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఫ్యాన్ నుంచి న్యూట్రల్ వచ్చేసి ఇండికేటర్కి కనెక్ట్ అవుతుంది అండ్ ఇండికేటర్ నుంచి అవుట్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా కనెక్ట్ చేసి చూద్దాం అసలు వర్క్ ఎలా అవుతుంది అనేది. సో ఎక్స్టెన్షన్ బోర్డ్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే కనెక్ట్ చేస్తా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బల్బ్ కనెక్ట్ చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇండికేటర్ గ్లో అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్క్యూట్ ఆన్లో ఉంది అండ్ ఇండికేటర్ గ్లో అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు 0 పొజిషన్లో ఉంది, జీరోలో ఉంది. దీన్ని 1లోకి మారుద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైట్ అనేది కాస్త గ్లో అవుతుంది. రెగ్యులేటర్ ఇప్పుడు 2nd పొజిషన్లో ఉంది, 3rd పొజిషన్, 4th పొజిషన్ అండ్ 5th. సో ఇప్పుడు కంప్లీట్ బ్రైట్నెస్ అటెండ్ అయింది. సో ఏంటంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థియరిటికల్ ప్రకారం ఎప్పుడైతే మనకి ఇప్పుడు హై రేటెడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అప్పుడు లైట్ అనేది హైగా గ్లో అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ టర్న్ ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు స్విచ్ ఆన్లో ఉంది, రెగ్యులేటర్ 0లో ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో, అంటే ఇందాక హై రెసిస్టెన్స్ ఉంది, ఇప్పుడు కొంచెం రెసిస్టెన్స్ తగ్గింది. ఇది 2nd పొజిషన్, ఇది 3rd పొజిషన్, 4th అండ్ 5th. సో ఇప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చేద్దాం. సో తగ్గుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను, రెగ్యులేటర్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ రెగ్యులేటర్ పర్పస్ ఏంటి అనేది. సో నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి స్విచ్ బోర్డ్ కనెక్షన్స్, కానీ కొంచెం కాంప్లికేషన్స్ యాడ్ చేసి 8 మాడ్యూల్ ప్లేట్తో కనెక్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.